ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ యొక్క అరెస్టు తప్పదు. ఆయనపై ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ దాంట్లో జరిగిన అవకతవకలలో A14 14వ ముద్దాయిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందువల్ల 29 సెప్టెంబర్ శుక్రవారం రాత్రి 8:15 నేను యువగళం పునఃప్రారంభించబోతున్నాననే నిర్ణయాన్ని ఆయన ఉపసంహరించుకుని ఈ న్యాయపరమైన చిక్కులున్న దృష్ట్యా కోర్టులలో వాదించవలసిన న్యాయవాదులకు తగు సమాచారం ఇవ్వాల్సిన దృష్ట్యా ఈ యువగళం వాయిదా పడింది. రాజోల్లో ఆగింది. రాజోల్ అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఆగింది. అది చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చి లోకేష్ కూడా కేసుల నుంచి బయటపడే వరకు మళ్ళీ యువగళం పునఃప్రారంభం కాకపోవచ్చని 29 సెప్టెంబర్ శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లోకేష్ అభ్యర్థన మేరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిలు పిటిషన్ని వాదోపవాదాలు విన్నారు. విన్న తరువాత మేము ముందస్తు బెయిల్ ఇవ్వము, ప్రభుత్వము ఏపీ సిఐడి వారు లోకేష్కి సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చి ఆయన సమాధానం ఇచ్చిన తర్వాత అప్పుడు అవసరాన్ని బట్టి కోర్టు స్పందిస్తుంది. ప్రస్తుతం మేము ముందస్తు బెయిల్ ఇవ్వము, లోకేష్ నోటీస్ అందుకోవాలి, దర్యాప్తు సంస్థ అయిన సిఐడికి సహకరించాలి, వాళ్ళు కోరినప్పుడల్లా కూడా సిఐడి కార్యాలయానికి వెళ్ళి సమాచారం ఇవ్వాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో ముందస్తు బెయిలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. 2 కేసులు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఫైబర్నెట్ కేసులో కూడా లోకేష్ని అరెస్ట్ చేస్తారు రేపో మాపో, ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కూడా పొందుపరుస్తారనే ఊహాగానాలు ఉన్న తరుణంలో లోకేష్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోర్టు మెట్లు ఎక్కాడు. ఈ 2 కేసుల్లో కూడా ఫైబర్నెట్, స్కిల్ స్కామ్లో కూడా నాకు ఊరటివ్వాలి, ముందస్తు బెయిల్ ఇవ్వండి, నాకు అనుమానం ఉన్నది, నన్ను అరెస్ట్ చేస్తారంటే అది ఇంకా వాదోపవాదాలు జరుగుతున్నాయి. దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలే. ఈరోజు శుక్రవారం 29 లోకేష్ ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో ఒక హోటల్లో ఉన్నాడు. ఆయన ఒక తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడి ఇంట్లో ఒక సమావేశం నిర్వహిస్తూ ఉండగా ఏపీ సిఐడి పోలీసులు ఈ 41A సెక్షన్ కింద నోటీసులు తీసుకువెళ్ళి ఆయనకి అందించడం జరిగింది. ఆ నోటీసులకు ఆయన స్పందించాలి. స్పందించిన తర్వాత ఈ సిఐడి పోలీసులు త్వరలో ఆయన అరెస్ట్ చేస్తారు అనే ఊహాగానాలు ఉన్నాయి. కోర్టు ఏమీ ఈయన అరెస్ట్ చేయొద్దని చెప్పలేదు కనుక లోకేష్ ఈ కేసులో ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో హెరిటేజ్ డైరెక్టర్గా ఆయన 2008 నుంచి 2017లో మంత్రివర్గంలో స్థానం పొందే వరకు హెరిటేజ్ డైరెక్టర్గా ఉన్నాడని, మంత్రి అయిన తర్వాత ఆయన సింగపూర్ సంస్థని ఒత్తిడికి గురి చేసి 94 కిలోమీటర్లు ఉండవలసిన ఇన్నర్ రింగ్ రోడ్ని 97 కిలోమీటర్లు చేశారని, హెరిటేజ్ కొన్న భూములు, లింగమనేని ఎస్టేట్స్ కొన్న భూములకు లబ్ధి చేకూరే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్ని ఆ భూముల మధ్య నుంచి రోడ్డు వెళ్ళేలా
ఇవన్నీ మార్పులు చేయటానికి లోకేష్ ఒత్తిడి చేశాడని సిఐడి ఆరోపణలు చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర చేస్తుండగా బస్సు యాత్ర జరిగితే ఆయన జనస్పందన చూసి ప్రజాస్పందన చూసి ఓర్వలేక నంద్యాలలో సెప్టెంబర్ 9న ఆయన్ని సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. లోకేష్ యువగళానికి కూడా అనూహ్య స్పందనను గమనించిన వైఎస్ఆర్ పార్టీ దానికి బ్రేక్ కొట్టాలనే ఉద్దేశంతోనే త్వరలో లోకేష్ను కూడా అదే రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించాలనే ఆలోచన వ్యూహం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే కేసులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో 14వ ముద్దాయిగా A14 ఎఫ్ఐఆర్లో హెరిటేజ్ కంపెనీ తరపున వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న నారా భువనేశ్వరి, చంద్రబాబు నాయుడు సతీమణి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి, వాళ్లను కూడా చేర్చి వాళ్ళను కూడా నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడతారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో 2వ ముద్దాయిగా నారాయణ, మాజీ మంత్రి నారాయణని ఎఫ్ఐఆర్లో ఇరికించి త్వరలో నారాయణను కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడతారని, నారాయణకే పరిమితం కాకుండా అమరావతి అసైన్డ్ భూముల కేసులో ఆ కొనుగోలు విషయంలో కుటుంబ సభ్యులు, భార్య, బావమరిది, అల్లుడు, సోదరుడు, ఆయన సంస్థలో పనిచేస్తున్న ఉన్నత స్థానంలో ఉండే ఉద్యోగులను కూడా ఇబ్బంది పెట్టవచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి. ములాఖత్కి బ్రాహ్మణి, భువనేశ్వరితో పాటు నారాయణ కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలిసి ఆయన యోగక్షేమాలు తెలుసుకుని నైతిక మద్దతును తెలియపరచడం అనేది జరిగింది. ఈ విధంగా ఇప్పుడు యువగళానికి బ్రేక్ పడింది, బస్సు యాత్రకి బ్రేక్ పడింది. తెలుగుదేశం పార్టీకి దిశ నిర్దేశించే చంద్రబాబు నాయుడు యొక్క మార్గదర్శకము లేని కారణం వల్ల సమన్వయం కొరవడి నాయకులు, శ్రేణులు ఎలా అడుగులు ముందుకు వేయాలని అయోమయంలో ఉన్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో కృష్ణా జిల్లాలో వారాహి యాత్రని ప్రారంభించాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యూహరచన చేసుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా లేని అనూహ్యమైన ఊహించని రీతిలో ప్రజాస్పందన ఉంది. రెండు యాత్రలకు బ్రేక్ వేసాం. బస్సు యాత్ర బ్రేక్, యువగళం బ్రేక్. ఈ వారాహిని యాత్రకు కూడా ఏ విధంగా బ్రేకులు వెయ్యాలని న్యాయ నిపుణులతో సంప్రదించి ఏ విధంగా అంగళ్ళు, చిత్తూరు జిల్లాలో అంగళ్ళు గ్రామంలో దాడికి చంద్రబాబు నాయుడు కారణమని ఆయన్ని A1 ముద్దాయిగా పెట్టి ఆయనపై కేసు పెట్టారో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగస్వామి కాదు గనక అవినీతి ఆరోపణలు ఆయనకు వర్తించవు. అందువల్ల శాంతి భద్రతలకు విఘాతం కల్పించాడనో, విధి నిర్వహణ ఉన్న పోలీసుల యొక్క విధి నిర్వహణకు అంతరాయం కలిగించాడనో, ఆ విధంగా శాంతి భద్రతల అంశంలో లేదు, ఇక్కడ హింసను ప్రేరేపించాడు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేశాడని అలాంటి కేసులు ఏదైనా బనాయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవంతంగా జరుగుతున్న వారాహి యాత్ర జరగకుండా దాన్ని కూడా నిలువరించే అవకాశాలున్నాయని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఏది ఏమైనా ఈ యాత్రలకు బ్రేకు కొట్టినంత మాత్రాన ప్రజాస్పందనను నిలువరించలేరు. ఈరోజు సానుభూతి పవనాలు విస్తారంగా ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా మహిళలు, అయ్యో చంద్రబాబు నాయుడునా, ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టడం ఏంటి, అట్లాగే ఐటీ ఉద్యోగులు ఈరోజు మా స్థితికి కారణం, ఈ రోజున ఇంత ఉన్నత స్థానంలో ఈరోజు మేము అన్నీ అనుభవిస్తున్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు అని ఐటీ ఉద్యోగస్తులు కూడా ముక్త కంఠంతో
ఆయనకి సంఘీభావం తెలియజేస్తున్న తరుణంలో కుట్రపూరితంగా ఎన్నికలు వస్తున్నాయి కనుక ఎన్నికల్లో దెబ్బ కొట్టాలనే వ్యూహంతోనే 2021లో 2 సంవత్సరాల క్రితం కేసు నమోదు చేస్తే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు పేరు కానీ లోకేష్ పేరు కానీ ఎక్కడా ఎఫ్ఐఆర్లో పొందుపరచకుండా 2 సంవత్సరాల తర్వాత A1 ముద్దాయిని తండ్రిని, A14 ముద్దాయిని కొడుకుని ఇరికించటం